అందరికీ నమస్కారం. మరి గడిచిన కొద్ది రోజులుగా అంటే సంవత్సరం పాటు దాదాపు 49 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి చెందినటువంటి మరి విద్యార్థులు గురుకులాలలో వాళ్ళ తల్లిదండ్రులు మరి వీరు మమ్మల్ని కాపాడతారని చెప్పి ఆ గురుకులాలలో పంపితే మరి ఇప్పటికీ 49 మంది మరణించడం జరిగింది. మరి వారికి ప్రతి కుటుంబానికి మినిమం తక్కువలో తక్కువ 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం జరిగింది. ఈ నెల 2వ తారీఖున నేను గురుకులాల్లో మరణించిన ఎస్సీ విద్యార్థుల ఫోటోలతో సహా మరి అందులో మరణించినటువంటి విద్యార్థుల యొక్క నివేదికను నేను జాతీయ ఎస్సీ కమిషన్‌కి ఇచ్చిన. జాతీయ ఎస్సీ కమిషన్ వారు స్పందించి వెంటనే ప్రభుత్వానికి దీనిపైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి వారికి నోటీసు సర్వ్ చేయడం జరిగింది. ఇది నోటీస్ ఇవ్వడం జరిగింది 15 రోజులలో ఇవ్వాలని. కానీ ఇంతవరకు వారికి ఎటువంటి జవాబు జాతీయ ఎస్సీ కమిషన్కి ఇవ్వకపోవడం వల్ల నేను మళ్ళీ మన సోమవారం రోజు వారిని కలిసినప్పుడు మళ్ళీ ఒక రిమైండర్ వారికి పంపడం జరిగింది. ఈరోజు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ బాజాప్తా ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి మా పిల్లలకు మంచి భోజనం దొరుకుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఇంకా మంచి భోజనం దొరుకుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఫెసిలిటీస్ కంటే ఇంకా మంచి ఫెసిలిటీస్ దొరుకుతాయి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకాల కంటే, టీచర్ల కంటే, బట్టల కంటే, కాస్మెటిక్ ఛార్జెస్ కంటే అన్నీ కూడా ఇంకా చాలా బాగా పెడతారు అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇవన్నీ కూడా మార్పు దిశగా నేను ప్రయాణం చేస్తా. నేను ముఖ్యమంత్రి అయితే నేను మార్పు తీసుకొని వస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బాజాప్తా ఒక ముఖ్యమంత్రి దగ్గరనే ఒక విద్యాశాఖ, ఒక సాంఘిక సంక్షేమ శాఖ, ఈ 2 శాఖలు కూడా ఆయన దగ్గరనే ఉన్నాయనంటే మా పిల్లల బతుకులు బాగుపడతాయి, మా పిల్లల బతుకులు మారతాయి అని చెప్పేసి ఈ 49 కుటుంబాలు మరి వారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 1000 మంది ఇప్పటికీ మరి వివిధ అంటే ఫుడ్ పాయిజన్ వల్ల, ఎలుకల కాటు వల్ల, పాముల కాటు వల్ల, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల, మరి ఫుడ్ కంటామినేషన్ వల్ల, విషపూరితమైన ఆహారం తినడం వల్ల ఈరోజు ఎప్పుడు చూసినా ఏదో ఒక హాస్పిటల్లో 10ల సంఖ్యలలో, 100ల సంఖ్యలలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరుగుతూ ఉంది. అవన్నీ మనం నిత్యం చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం మరి మొన్న ఎప్పుడైతే నాకు రేవంత్ రెడ్డి గారు పసి పిల్లల పైన మరి ఎంతో శ్రద్ధ కలిగి మరి మొన్న సంధ్యా థియేటర్ల తొక్కిసలాటలో రేవతి గారు మరణించారు. వాళ్ళ కొడుకు మరి కిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. దాని మీద ముఖ్యమంత్రి గారు ఎంతగానో శ్రద్ధ వహించి మరి ఆయననే ఒక ప్రశ్న అడిగిపించుకొని గంటల కొద్ది దాదాపు 3 గంటల పాటు ఆ బాబు విషయంలో ఆ బాబుకు న్యాయం జరగాలని, ఆ బాబు కుటుంబానికి న్యాయం జరగాలని, మరి దానిపైన నిర్లక్ష్యం వహించినటువంటి హీరోకు శిక్ష పడాలని మరి గుండెలు చించుకొని గొంతు పగిలే లెక్క మరి 3 గంటల సేపు మరి ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మరి ఎందుకంటే అది పాన్ ఇండియా పుష్ప 2 సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రపంచంలో అన్ని భాషలలో కూడా చూసేటట్టుగా హిందీ భాషలో కూడా, ఎందుకంటే పక్క రాష్ట్రములకు అర్థమవుతుందో కాదో, నార్త్ ఇండియా రాష్ట్రాలకు అర్థమవుతుందో కాదో వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్పేసి మరి కేవలము మరి సినిమా తీసిన వారి నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ అలసత్యం వల్ల, థియేటర్ వల్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు వాళ్ళు ఈ బాబు మరణించిండు, ఒక కుటుంబం నాశనం అయిపోయింది అని ఆ బాబు విషయంలో ఎంతగానో ముఖ్యమంత్రి గారు ఆవేదన పడ్డాడు, ఎంతగానో బాధపడ్డాడు. అంటే ఒక ప్రాణం కోసం, ఒక ప్రతి ప్రాణం కోసం వాళ్ళు సినిమా జోన్కి పోయిన కుటుంబం విషయంనే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడడానికి వెళ్ళిన కుటుంబం మీదనే ఎంత శ్రద్ధ కలిగి మరి కేవలం ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని మాత్రమే నమ్ముకొని ఈయన మాత్రమే మా పిల్లల బతుకులు బాగు చేయగలుగుతాడు, ఈయన మాత్రమే మా బిడ్డల బతుకులలో వెలుగులు తీసుకురాగలుగుతాడు అని నమ్మి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ ఈ అన్ని శాఖలు ఈయన దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఈయన మా బిడ్డల బతుకులు మారుస్తారని ఈయనను మాత్రమే నమ్మి ఆ బడులలో ఉన్న బడి పంతులను కానీ, టీచర్లను కానీ ఎవరిని వాళ్ళందరికంటే ఎక్కువ నమ్మకం ఈయన మీద పెట్టుకుని బిడ్డలను పంపితే ఈయన ముఖ్యమంత్రి అయిన తెల్లారికెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఈరోజు నెలకు 2, 2, 3 చొప్పున ఈరోజు దాదాపుగా
49 నా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం 49 మంది ఇయాటికి మరణించడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు. ఈ 49 మందికి మరి ప్రభుత్వం మరి ఏదైతే సంధ్యా టాకీస్‌లా మరణించిన అబ్బాయికి ఇంకా ఫస్ట్ పిటిషనర్ నేనే. వాళ్ళకి న్యాయం జరిగింది అని నేను అనుకుంటున్నా కొద్ది వరకు. ఇంకా వాళ్ళకు అంటే ఆర్థికంగా కానీ తక్కిన స్టెప్స్ ఏం తీసుకోవాలనో పోలీస్ చట్టపరంగా వాళ్ళు తీసుకుంటారు. ఆళ్ళ పెద్ద పెద్దోళ్ళందరూ ఇన్వాల్వ్ అయితుండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని అడ్డం పెట్టుకొని మరి థియేటర్‌ల సినిమా ల్యాండ్ పెద్దలందరూ వచ్చి ఆయనకు అభినందనలు తెలియజేయాలని అనుకున్నారు. ఎందుకనంటే ఒక ఒక పసి ప్రాణం పైన ముఖ్యమంత్రి అంత ఆవేదన పడ్డాడంటే ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు సినిమా పెద్దలందరూ కూడా ఆయనను కలిసి అభినందన తెలిపే పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న 4,00,00,000 మంది ప్రజలందరూ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలన్నీ కూడా నీకొచ్చి అభినందనలు తెలపాలని. ఎప్పుడైతే ఈ 49 కుటుంబ మరణాలకు అంటే నీవే కారణమైతావు. రేవంత్ రెడ్డి గారే కారణం. ఏదైతే మరి సంధ్యా టాకీస్‌లా మరణించిన రేవతి కుటుంబానికి ఏ విధంగానైతే అల్లు అర్జున్ బాధ్యుడని మీరు పేర్కొన్నారో, అదే విధంగా నిన్ను నమ్మి వీళ్ళొచ్చిండ్రు కాబట్టి వీళ్ళ కాపాడడంలో, వీళ్ళను సరియైన నాణ్యత గల ఆహారం ఇయ్యడంలో, నాణ్యతమైన పరిసర ప్రాంతాలు మంచిగా ఉంచడంలో గానీ, లేకుంటే అక్కడ వార్డన్‌ను పెట్టడంలో గానీ, లేకుంటే సరియైన ఏది వాళ్ళకు వాతావరణం కల్పించడంలో గానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విఫలమైనందువల్ల ఈ 49 మంది మరణాల కారణము 100% సాంఘిక సంక్షేమ మంత్రిత్వం ఒరగబెడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. కాబట్టి ఈరోజు నేను ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో చాలా రికమెండేషన్ చేసిన. దాదాపు 9 పేజీల రికమెండేషన్ నేను వారికిచ్చినా, నేను అన్ని మీడియాలకు ఈరోజు ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాకు నేను ఖచ్చితంగా పంపుతా.